హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మ్యాచ్ సింప్లీ అన్బిలీవబుల్ అని చెప్పాలి. మన చేపాక్, మన ఫోర్ట్రెస్, కానీ ఈరోజు పంజాబ్ కింగ్స్ వచ్చి కొట్టేశారు. 209 రన్స్ కొట్టి కూడా సిఎస్కే ఓడిపోవడం అంటే నమ్మలేకపోతున్నాం. ఫోర్ట్రెస్ చేపాక్లో సిఎస్కేకి ఇది కంటిన్యూస్గా 6th డిఫీట్. అసలు ఎక్కడ తప్పు జరిగింది? ఈ మ్యాచ్లో మనం చూసిన అన్బిలీవబుల్ మూమెంట్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిఎస్కేలో మనం ఒక పేరు గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అదే ఆయుష్ మాత్రే. కేవలం 18 ఇయర్స్ వయసులోనే చేపాక్లో 209 రన్స్ టార్గెట్ సెట్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేశారు. 73 రన్స్ ఇన్ 43 బాల్స్. అసలు ఆ కాన్ఫిడెన్స్ చూసారా? పీబీకేఎస్ బౌలర్స్ని చాలా బాగా ఎదుర్కొన్నారు. అతనికి తోడు మన శివం దుబే 45 రన్స్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ 32 రన్స్ ఇన్ 12 బాల్స్ రచ్చ ఫినిషింగ్ ఇచ్చారు. 209 రన్స్ చూసి మ్యాచ్ సిఎస్కేదే అనుకున్నాం, కానీ సినిమా ముందుంది. చేస్ మొదలవగానే పంజాబ్ కింగ్స్ సైడ్ నుంచి ఒక స్టార్మ్ వచ్చింది. అదే ప్రియాంష్ ఆర్య. జస్ట్ 11 బాల్స్లో 39 రన్స్. ఫస్ట్ ఓవర్ నుండే సిఎస్కే బౌలర్స్కి చుక్కలు చూపించారు. 11 బాల్స్లో 3 4s అండ్ 4 6s. అదే దెబ్బతో మ్యాచ్ మొత్తం పంజాబ్ సైడ్ తిరిగింది. ఈరోజు మ్యాచ్లో అతనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ప్రియాంష్ ఇచ్చిన స్టార్ట్ని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్గా క్యారీ చేశారు. 50 రన్స్ ఇన్ 29 బాల్స్ కొట్టి మ్యాచ్ని స్టెబిలైజ్ చేశారు. ఇంకా ప్రభ్సిమ్రాన్ సింగ్ 43 రన్స్ అండ్ కూపర్ కొనోలి 36 రన్స్ కూడా సాలిడ్గా ఆడారు. లాస్ట్లో శశాంక్ సింగ్ అండ్ స్టోయినిస్ వచ్చి 8 బాల్స్ మిగిలుండగా మ్యాచ్ని ఫినిష్ చేశారు. పంజాబ్ స్టాండర్డ్గా టేబుల్ టాప్కి వెళ్ళిపోయింది. మన సిఎస్కే ఏమో టేబుల్ బాటంలోనే 10th ప్లేస్లో ఉంది. చేపాక్లో 200+ రన్స్ డిఫెండ్ చేయడం చాలా ఈజీ అనుకుంటాం, కానీ ఈరోజు మ్యాట్ హెన్రీ అండ్ అన్షుల్ కంబోజ్ భారీగా రన్స్ ఇచ్చారు. డ్యూ ఫ్యాక్టర్. సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ గ్రిప్ చేయడం కష్టమైపోయింది. ఇది పంజాబ్కి బాగా కలిసొచ్చింది. పవర్ ప్లే బౌల్. ప్రియాంష్ ఆర్య కొట్టిన దెబ్బ నుండి సిఎస్కే బౌలర్స్ రికవర్ అవ్వలేకపోయారు. సో ఫ్రెండ్స్, ఆయుష్ మాత్రే బ్యాటింగ్ చూసి మీకేమనిపించింది? నెక్స్ట్ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ అండ్ బాయ్స్ కంబ్యాక్ ఇస్తారా, లేదా ఈ సీజన్ కష్టమే అంటారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సోల్ అండ్ స్కోల్ క్రికెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మన ఎస్ఆర్హెచ్ అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.